రైట్. తర్వాత మనము ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ సబ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 196 అండ్ 38,220. రైట్. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాం చూద్దాం. చూడండి, సి యాజ్ యూజువల్ యాజ్ ఎర్లియర్ సైడ్ ఇంతకుముందు ఎలా చేస్తామో ఇప్పుడు కూడా అలానే చేస్తాం. ఇప్పుడు కూడా చిన్న నెంబర్ని డివైజర్గా తీసుకొని డివిజన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు 196, 38,220 ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది మనకి 196. సో దాన్ని తీసుకొని డివిజన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, 196, 38,220. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఓకే, సో 196 1 జార్ 196 అది మనకు తెలిసిందే. 196 2 జార్ ఎంత అవుతుంది మనకి? 400లో ఒక 8 తీస్తే 392 అవుతుంది. 392 వస్తుంది. మనకు రావాల్సింది 382. కాబట్టి 196 1 జార్ వేసుకోవాలి. 196 1 జార్ 196. సో ఇప్పుడు ఇంకెంత మిగులుతుంది నాకు? ఇదొక 82, ఇదొక 182, ఇదొక 186 లేదా 12లో 6 పోతే 6, 17లో 9 పోతే 8, 2లో 1 పోతే 1 ఎలానా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 దించుకుందాం. మామూలు డివిజన్ రిమైండర్ వచ్చేంత వరకు నార్మల్ డివిజనే చేయాలి. నార్మల్ డివిజన్ ఎలా చేస్తాం? మనము ఫస్ట్ 3 నెంబర్స్ తీసుకొని చేస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు 196 టేబుల్లో 1862 ఎప్పుడు వస్తుంది చూద్దాం. 196 ఇంటూ 7 వేద్దాం. 7 6 జార్ 42, 7 9 జార్ 63 ప్లస్ 4 67, 7 1 జార్ 7, 7 ప్లస్ 6 13. ఇంకా చాలా దూరం ఉంది. 196 9 జార్ 9 6 జార్ 54, 9 9 జార్ 81 ప్లస్ 5 86, 9 1 జార్ 9, 9 ప్లస్ 8 17. ఎస్, ఎందుకంటే 196 10 జార్ 1960 అయిపోద్ది. 1960 వస్తుంది. అది పెద్దది అయిపోద్ది. కాబట్టి 196 9 జార్ తీసుకుందాం. సో 196 9 జార్ ఇస్ 1764. సో 12లో 4 పోతే 8, ఇక్కడ ఏముంటుంది నాకు 5 అంటే 15, 15లో 6 పోతే 9, 7లో 7 పోతే 0, అంతే ఇంకా. సో 98. ఇంకేముంది నాకు? 0. సో 196 5 జార్ 980 వస్తుంది. ఎందుకంటే చూడండి, 196 10 జార్ 1960 కాబట్టి దీనిలో హాఫే కదా 980. అంటే 196 5 జార్ వస్తుంది. చెక్ చేసుకోండి. 5 6 జార్ 30, 5 9 జార్ 45 ప్లస్ 3 48, 5 1 జార్ 5 ప్లస్ 4 9. సో 196 5 జార్ 980. సో రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ పర్ఫెక్ట్లీ 0 వస్తే ఇదే హెచ్సిఎఫ్. ఓకే, రిమైండర్ పర్ఫెక్ట్గా 0 వస్తే అదే మనకి హెచ్సిఎఫ్ అయిపోద్ది అనమాట. సో ఇంకేముంది? సో దేర్ ఫోర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఎంత మనకి? 38,220 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 196 ఇంటూ కోషెంట్ 195 ప్లస్ రిమైండర్. సో ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో దాని కరస్పాండింగ్ డివైజరే మనకి హెచ్సిఎఫ్. అంటే 196 ఇట్ సెల్ఫ్ ఈజ్ ది హెచ్సిఎఫ్. దట్స్ ఇట్.